నమస్తే అండి. హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి మార్నింగ్ పెద్దలందరూ నమస్కారం అండి. సార్ వినపడుతున్నా? హలో వినపడుతున్నా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పేదానికైనా బీజేపీ నేతలు చెప్పేదానికి ఎలా ఉందంటే, ఇది మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ మా ఎంపీ సోదరులు కూడా ప్రతిరోజు కూడా పార్లమెంట్ లో పోరాడుతూనే ఉన్నారు ఈ విషయం మీద. ప్రతిరోజు వచ్చిన ప్రధానమంత్రి గారిని ఎవరు కానీ చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కానీ ఎన్ని రకరకాలుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా ప్రభుత్వం తీరుగా ఉంది. అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ గత 2-3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు ఉద్యమాన్ని. చేస్తున్నప్పుడు మా వాళ్ళు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు కదా, మేము ఇదిగా లేదు కదా. ముఖ్యం పోరాడుతుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన గారు మన కేసీఆర్ గారు చేసి రాగానే అసలు పార్టీ ఇక్కడ లేదు కదండి. పార్టీ లేదు, విధి విధానాలు లేకుండా ఆయన సాధించానని చెప్తే ఎలా కుదురుతుంది అసలు? ముందు పార్టీ ఇక్కడ స్థాపన లేదు, ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనక్కి చాట్ తీసుకోవడం కారణం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉంది సార్. అది ఇప్పటి నుంచి ఏదో పాగా వేసుకోవాలనే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్ ఏదో తీసుకోవాలన్న ముగ్గు మీద ప్లాన్ చేసింది. మన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చేరారు. ఇది చేయడం వల్ల ఏమైంది, ఏదైనా కొద్దిగా ఏదైనా పార్టీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి తెరలిపారు. దీనితో ఏంటంటే ఇది అడ్వైజ్ చేసుకున్నారు ఎవరు, మన కేసీఆర్ గారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకం క్లియర్గా ఉన్నాం. ఎనీ టైం ఎలాగంటే మేమేంటంటే అక్కడ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తున్నాం. ఏ నిర్ణయం తీసుకోవాలి కేంద్రం తీసుకోవాలి. మా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేయకపోతే ఎలాగొచ్చిందండి? అక్కడ మాకు ఇక్కడ ఉన్న 23-24 మంది ఎంపీలు ఉన్నాము. ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు కూడా. ప్రధానమంత్రి వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా పెద్దలు బీజేపీ కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించింది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా ఉందని చెప్పి మేము పయస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఉన్నాడు. ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం. అంతేగాని కేసీఆర్ గారు వచ్చేసి పార్టీ పెట్టగానే ఇక్కడ ఏది పార్టీ లేదు కదండి. ఇక్కడ పార్టీ లేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం లేదు, సరైన లేవు. వాళ్ళు ఏదో ఇవ్వాలని చెప్పి కోరుతారు తప్ప ఏం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని జంపికలు చేసినా ఏం చేసినా పార్టీ లేదు అని అంటున్నారు. తోట చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఏపీ బీఆర్ఎస్ కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు, నిన్న కూడా ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నారు. ఆయన అడుగుపెట్టిన తర్వాతే ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యమం మొదలవుతుందన్న భయంతోనే వైసీపీ నేతలు కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపిపించారు అని చెప్పేసి. ఎక్కడ వెళ్ళారు సార్ ప్రభుత్వం? ఆ ఎలకొండనే రద్దు చేశారు కదా సార్. ఇక్కడ రద్దు మొత్తం చేశారు. చేసిన తర్వాత ఎలాగైంది సార్ అది? మా ప్రభుత్వం నుంచి పార్లమెంట్ లో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మన విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ ఉండి ఫ్లోర్ గొడవ చేశారు కదా సార్. వాళ్ళు చెప్పుకుంటే సరిపోయిందండి సార్. అంటే కేసీఆర్ మొదలు పెడితేనే ఈ రోజు ప్రైవేటీకరణ ఆగింది అని చంద్రశేఖర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడండి. మొదటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి విపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వలేదు వైసీపీ పార్టీ. కేసీఆర్ రాగానే కేసీఆర్ ఉద్యమాలు మొదలు పెట్టాలన్న భయంతోనే ఇలా వైసీపీ డైరెక్ట్ నేరుగా మాట్లాడింది ఢిల్లీతోనే చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి గారు ఆ ఉద్యమాల్లో రోజు కూర్చోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న కాంచి ఆయనే కదా ప్రత్యేకంగా ఉండి ప్రతి దానిలో కూడా అన్నింటిలో పాల్గొని ఈ రోజు పార్లమెంట్ లో ఆయన వాణి వినిపించేసి ప్రధానమంత్రిని కానీ జగన్మోహన్ రెడ్డి 2 times కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కూడా విన్నవించడం కూడా జరిగింది సార్. అది కానీ టైం ఇప్పుడు వచ్చింది. టైం వచ్చింది కాబట్టి ఆపే దాని వాళ్ళు ఓల్ చేసుకుంటే ఎట్ట కుదిరింది? ఇప్పుడు అక్కడ పార్టీ లేదు. ఇక్కడ కనీసం వాళ్ళ లీడర్ వచ్చి అడిగి పెట్టలేదు కదా సార్ ఇక్కడ ఆంధ్రాలో.